సాయమ్మ పాట 50,000 పంచంటే ఇలా ఉండాలో. గట్టెట్లుంటావురా పాట వాల్చి సాయమ్మ వాడినే నువ్వెట్లా వాడతావురా? అరే లింగమూర్తి పాట నేనే వాడతారా, ఎందుకంటే సాయమ్మ మా సాయమ్మ. ఊళ్ళే బెల్ట్ షాపుడే కాదు వయసులకు కూడా టెండర్ ఎత్తా. అరే రమేష్ పైసలు తీరా. ఇగో పెద్ద మనుషులు లెక్క పెట్టుకోరి. సాయమ్మ పాట 50,000 మూడోసారి. గిప్పటి సంధి ఈ ఊళ్ళే మందమ్మాలంటే సాయమ్మ తర్వాతనే ఎవరైనా. ఎక్కడ నగ్గాలో సాయమ్మ ఎక్కడ నగ్గాలో తెలిసినోడు గొప్పోడు. అగో గట్ల 10 మందిలో నాదికి వేలం పాట వాడి నా మనసు దోసుకున్న నా బందర్ లడ్డు. పాట వాడినంత మాత్రాన పట్టుకుంటావానే? అయినా కూడా నీ మీద ప్రేమ ఉండాలి. ప్రేమ లేని నా దిక్కు మాట్లాడతాడా? 50,000 ఏమో కూడా తిట్టడే. నా బందర్ లడ్డు నా కోసం ఇచ్చిండు. మంచిగానే ఉంది. అప్పుడేమో బంగారు సొరికే, ఇప్పుడేమో బందర్ లడ్డు. మంచిగా దొరికిరే నీకు. సరే నేను మొహం కడుకొని వస్తా. ఆగో మళ్ళీ ఎవరో ఉద్దరగాళ్ళు వచ్చిరు కదా, అత్తున్నాడు ఎవరో. అబ్బో అవునే బా, మొన్న బెల్ట్ షాప్ వేలం పాటల సాయమ్మ తరపున 50,000 వేలం పాట వాడి ఆమెకు బెల్ట్ షాప్ ఇప్పించినవు. ఎందుకే? ఇట్టం కాబట్టి ఇప్పించిన. సాయమ్మ అంటేనా? కాదు, సాయమ్మ మనవరాలంటే. ఏంది సాయమ్మ మనవరాల? ఆ ముసల్లానికి తెలిసిందనుకో నీ పక్క పక్కలు పర్యవార్త ఏరికనా? పీకిరావు కలిసి ఏం మాట్లాడుతున్నావురా? మళ్ళీ సంవత్సరానికి ముసలానికి బెల్ట్ షాప్ ఇప్పిస్తా, అదే సపరేట్ గా పడి ఉంటది. గదానికి భయపడినే సపరేట్ ఉంటారా? బానే ఎక్స్ట్రా దాని మనవరాలంటే బాగా ఇష్టంరా నాకు. అక్క నీ బతుకు పడుదాని కోసం ముసల్దాని వాడేసుడు కాబట్టి కదా. ముసల్దో ముడుగుదో ఎంత పెద్ద తాళం బుర్రైనా చిన్న తాళం చేయబెడితేనే తెరుచుకుంటదిరా. ఆ ముసలాని మన దగ్గర చేసుకోవాలి. అట్లయితేనే దాన్ని మనవరాలు మనం చెప్పినట్టు ఉంటది. అరే బామ్మది ఏది ఏమైనా ఒక్కసారి దాన్ని మనవరాలు సాటుకు చూడాలరా, కలవాలరా. ఏమున్నావే నువ్వు ఇక సాటు కలుతారే? బంగారం వస్తుంటి సాయమ్మ బెల్ట్ షాపే ఉన్నాం కాక సాటు కలుసుడు ఎందుకే? ఆడికే పోదాం పా. అంతటవా? పా నడు, నేను ఉన్నాగా నేను చూసుకుంటా పా. రారా నడు. అందుకేనా బామ్మది నువ్వు ఉండాలరా నా పక్క పట్టి. పా నడుగా. ఏడికి పోయినా ఎప్పుడే ఉంటావురా, నాలుగు ఉన్నట్టుంటావు నా పక్క పట్టు. నిజంరా ఇలా నీ పనే కావాలపా. మొదలు ఒక హాఫ్ తీసుకొని ఆ ముసల్దాన్ని వాడేద్దాం, అటెన్ కాలం మనవరాలు వాడేద్దాం. నీ అక్క నువ్వు అడిగితే ఆఫేంద్ర ఫుల్ బాటిల్ ఇస్తా. మొత్తానికి అయితే దాని మనవరాలు నాకు వరాలరా. అంతే సరేనా? స్టఫ్ కూడా ఉంటది కదా? ఏముంటది, అన్ని ఉంటాయి బాగా. ఈ అక్క అయితే నువ్వు గీగురం చేసి వేలం పాట బెల్ట్ షాప్ ఇచ్చినావా నాకు? మరి ఏం చేయాలరా? ఆ పోరి ఊకే నా కళ్ళ కత్తంది. ఎప్పుడెప్పుడు చూద్దామా ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పేసి నా మనసు అంతా ఆరాట పడుతుందిరా. అట్లాంటప్పుడు మనం ఎవరి దగ్గర తీసుకోవాలి? దాని ఇంట్లో పెద్దదికి ముసలే కదా, ముసలి అయింది అనుకో మనం చెప్పినట్టు మంచిగా. అంతేపా, ఏదో ఒకటి చేసి చేద్దామా? సాయమా, ఓ సాయమా ఉన్నావా? సప్పుడు ఎత్తలేదా సాయమా? నా బందర్ లడ్డు నా కోసమే వచ్చినట్టున్నాడు. నేను ఇంకా గోషన్న పోసుకోపోతే పాడవాడి. అంజలి, ఓ అంజలి, రా ఎన్ని ఫోరుడు ఆవుల ఫోను. ఇగో నా బందర్ లడ్డు ఆకిట్ల ముగ్గేయక ముందుకే ఆలిపోయిండు.
నా కోసము కోటర్ కోసము అడుగుపోయే నాకు సిక్కైతుంది. సరే నేను అడిగొత్తావు. ఓ సాయమ్మా, ఏంటిది? ఏం కావాలి? కోటరా ఆఫా? కోటర్ కాదు, ఆఫ్ కాదు, సాయమ్మ లేదా? అట్లనా? అచ్చినోళ్ళు సచ్చినట్టు ఓర్రి. సాయమ్మ లేదా సకినాలు లేవా అంటే నడవది ఇక్కడ. అయ్యో ఈ దిక్కుమాలది నాకు దక్కకుండా చేస్తుంది ఏంది? ఓ పోరి నడవరు ఎక్కడి నుంచి నడతారా? నడవరు ఎక్కడి నుంచి ఫస్ట్? ఓ పోరి నువ్వు ఆగు ఆగు. ప్రసాద్ గిట్లా వచ్చినావు? మందు కోసం వచ్చినవా? మొన్న ఇచ్చిన 50,000 కోసం వచ్చినవా? ఏ చిచి, నేను పైసల కోసం రాలే. మరి మిత్తి కోసం వచ్చినవా? మిత్తి లేదు, పరుపులో మెత్తలేదు, కానీ మొదలు ఒక కోటరీ ఇర్రి అటెనక ఇంటెనక సాయమ్మతో ముచ్చట పెట్టాలి. నాతోటి ముచ్చట పెడతారా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఓ పోరి నాతోటి ముచ్చట పెడతారట. నువ్వు ఈ కోటర్ రేపు. ఇగోర్రి ఇగో గట్లా చల్లటి గాలికి పెరట్లా కూర్చొని మాట్లాడుకుందాం పారి. చల్లటి గాల నాకు కూడా చల్లటి గాలి జరగక సానొద్దులైతుంది. అందరం కలిసి పోదాం పారి. ఓ పూరి తలుపులయ్యే మనం కూడా పోదాం. ఓ సాయమ్మ, గీవెందుకు తీ, మనం మాట్లాడుకుందాం పా. అబ్బో నాకు ఒక్కదానికి భయం అవుతుంది. భయం ఎందుకు సాయమ్మ, మా బావలేడాపా. అయినా కూడా నాకు ఒక్కలన్నీ ఉండాలి ఆడడు సోపతి. ఓ పూర్రా ఎంతగానో చెప్పాను నీకు, తలుపులైపోదాని. సరే సాయమ్మ, ఎట్లయితుంది రారి మరి, తప్పదందా పారా. ఎట్లనే చేసి ఇలా ముచ్చట చెప్పాలరా? చెప్పు అత్తారా. ఇక బుజ్జి, నువ్వు కానీ కూర్చోపో. అడే కూర్చోపో, ఇక్కడ కూర్చో. కూర్చోరాదు? ఏం కాదు. సాయమ్మ, నేనంటే ఇష్టమేనా? ఏంటి పిరత గంత మాట అంటివి? ఆడివారు ఆలోచించుకోవద్దా? అయ్యో, అందులో ఆలోచించేది ఉన్నది. నేను నీకు తెలియదా? నా మనసు తెలియదా? నాకు మా తెలుసు కానీ లగ్గమైన కన్నా బెల్ట్ షాప్ నువ్వే చూసుకోవాలి. మరి బెల్ట్ షాప్ ఏంది సాయమ్మ, గుడాలు కూడా మర్రవస్తాడు. ఏమంటావే? ఇగో సాయమ్మ, లగ్గమైనాక ఈ బెల్ట్ షాప్ లేని పెద్ద వైన్స్ కే టెండర్ వేద్దాం. అప్పుడు పెద్ద పెద్ద అక్షరాలతోని సాయమ్మ వైన్ షాప్ అని పెడదాం. ఏమంటావురా బామర్ది? అనటానికి ఏమున్నదే, గల్లపెట్టె కాడ సాయమ్మనే కూర్చొని పెడదాం. సాయమ్మ, ఒకటి చెప్పనా? రెండు చెప్పులాడ్డు. అగో గిట్ల గావరంగా పిలిచేనా నాగేం చెప్తారు. సాయమ్మ, నువ్వు లేకపోతే ఈ ప్రేమ నాకు దక్కకపో తెలుసా? లడ్డు ఏడవకు లడ్డు. ఇప్పుడు నీ ప్రేమ గొప్పది కాదని ఎవరన్నారు? ఇగో నువ్వు ముసలోని పోయినాక కూడా రా, నిన్ను ఎవరద్దంటారు? ఏమంటావు రమేష్? అంతే ఊకోయే బావ, ఏం పెడతాను మొల్లికాయలు. గాంజలు ఏమనుకుంటది, బాగా తాగెడతాను అనుకోదా? ఇగో సాయమ్మ, కట్నాలు కానుకలు నాకు ఏమద్దు. నువ్వు అనుకున్నాక ప్రేమ నాకు ఇస్తే చాలు, ఇంకేమద్దు. అంతే. ఇగో లడ్డు, నువ్వెందుకు రంచి పడతాను నువ్వు చెప్పు? ప్రేమే నీ సొంతమైనప్పుడు సర్వం హక్కులు నీకే ఉంటాయి. ఏమంటావు రమేష్? గంతే గీ రమేష్ కు తెలియదు నా ఇంటి సంసారం. నేను నిప్పు, నా పోరిని కూడా నిప్పు లెక్క పెంచిన అయినమడ్డదా. ఒక్కొక్క బాడకావు నా ఇంటికాడ మందు దాగి ఎటువంటి అటు మాట్లాడితే రమేష్ నేను 10 మందిలకు పిలిపించి నిజాయితీగా అనిపించిన ఆడదాన్ని వినబడ్డదా? నువ్వేం రంజి పెట్టుకోకు. నా ముసలోడు తెంకపోయినాక రమేష్ ఎందరో ఎన్నో మాటలు అన్నారు నన్ను. నా మనసు ఐసు గడ్డ లెక్క కరిగిపోయింది. కానీ నేను ఒక్కరిని కూడా ఒక్క మాట అనలే. ఎందుకంటే నా మీద ఉన్న నమ్మకం. కావాలంటే నా పోరుని పిలిచి అడుగుతా. బుజ్జిగా రాయే అడుగుర్రి ఇంకా అబద్ధమైతే.
ఏంటిదే అమ్మా? మనం ఏనాడన్నకి ప్రసాదం ఏమన్నా ఒక్క మాట అన్నవానే? ఏ చీచి, ఏనాడైనా ఇట్టంగానే చూసినాం గాని కట్టమని ఎప్పుడు అనుకోలే. మరి మీకు నచ్చినట్టేనా? అరే రమేష్, మనం కష్టపడ్డందుకు మన ప్రేమ ఫలించిందిరా, ఫలించింది. ఇక సాయమా, ఈ శుభ సందర్భంలో ఒక్క పాటలకు రాదు? రాను బొంబాయికి రాను రాను జాతర నేను నిమ్మ తోట వనములో తోడి తపన గడుగులో రారపుతుల బావయ్య ముత్యాల పందిరికింది రారపుతుల బావయ్య రాధా రాధా బైకరి రాధా బావ మీద బవలా మడిసివ రాధా ఇట్టాటోడే అట్టాటోడే ఇట్టంట అట్టంట వస్తారే ముసుగు వేయొద్దు మనలు వేయొద్దు వయసు మీద మనలు వేయొద్దు వయసు మీద ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలి తుఫాను వేగాలతో. చెప్పన చెప్పు